జయ శ్రీమన్నారాయణ. మహాకవి బమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము. మనము ఈరోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయడం చూస్తున్నాము. ధ్యాన మంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. తనను సేవించు వారికి కల్పవృక్షం వల్లే కోరిన వాటినిచ్చినట్టి ఆ శ్రీకృష్ణుడు గొల్లవాండ్రతో కూడి, ఓ గొల్లలారా విన్నారా, ఈ కొండ కామరూపిణిగా ఉంది. మనము నైవేద్యంగా పెట్టిన నెయ్యి అన్నము ఆరగించి మనలను ఆదరించి మనపై మిక్కిలి దయను చూపుతుంది. ఇది దుర్జనులను బాధించి మనలను కాపాడుతుంది అని చెబుతూ వారితో పాటు తాను కూడా కొండకు నమస్కరించాడు. ఈ విధంగా గొల్లలందరూ కృష్ణునితో కూడి ఆ గోవర్ధనగిరికి పూజా నైవేద్యాలు సమర్పించారు. ఆవుల మందలను ముందు పెట్టుకొని బ్రాహ్మణులు దీవించుచుండగా ఆ గిరికి ప్రదక్షిణం చేశారు. ఓ రాజా, చిన్నవాళ్ళు ఉత్సాహంతో కేకలు పెడుతూ ఉండగా గుర్రాల వేగాన్ని మించి పరుగులు పెడుతున్న ఎడ్ల బండ్లలో నందుడు మొదలైన వారు ఎక్కి వెనుక ఆవుల మందలను తోలించారు. మంచి దేహ పరిమళం కలవారైన గోప స్త్రీలు ఆవుల మందల వెంట తోలబడిన రథములను ఎక్కి తమ గాన విద్యా పాటవంతో రాగములను ఆలపిస్తూ కృష్ణుడు శత్రు సంవారకుడు అనే అర్థం వచ్చే పాటలను పాడారు. కడవలను పోలిన పొదుగులు, అలంకరింపబడిన వన్నెలు, నానా విధములైన పూజ్యములైన ఆకారాలు, నిండిన కడుపులు కల పాడి ఆవుల మందలు నేత్ర ఆనందంగా పర్వంగా ముందుకు సాగుతున్నాయి. ఆ పాడి ఆవుల వెనుక మదం అతిశయించిన మూపురములు, పొడుగాటి తోకలు, కొండల్లాంటి ఉన్నతమైన దేహాలు, భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్లు రంకెలు, వీటితో ప్రకాశించే ఆబోతుల గుంపులు నడవసాగాయి. ఈ విధంగా అందరూ గిరి ప్రదక్షిణలు చేసిన తర్వాత నందుడు మొదలైన గొల్లలందరూ కృష్ణునితో కూడి గోవర్ధనం నుండి రేపల్లకు చేరారు. ఇంద్రుడు దాన్ని తెలుసుకున్న వాడై మహాకోపంతో ప్రళయకాలంలో విజృంభించి వర్షించే సంవర్తక మొదలైన నవమేఘాలను పిలిచి ఇలా అన్నాడు: కృష్ణ ప్రేరేపణం చేత గొల్లవారందరూ పెరుగు నెయ్యి చక్కగా త్రాగి మత్తెక్కి ఆ మదం చేత నేనంటే భయం కొంచెం కూడా లేకుండా నాకై యాగం చేయడం మానేశారు. పర్వత సమూహం యొక్క రెక్కలను వజ్రాయంతో ఖండించిన నన్ను లక్ష్యం చేయక ఇప్పుడే కొండకు పూజ చేసి వెళ్ళిపోయారు. గురువు దైవము లేనివాడు, బాలుడు, అడవులలోనూ కొండల్లోనూ తిరిగేవాడు, శిక్షకుడు లేనివాడు, తారతమ్య జ్ఞానము నడవడి ఏ గుణములు లేనివాడు అయినా కృష్ణుని మాటలు మన్నించి గొల్లలు నన్ను వదిలేశారు. జగత్తుకే గురువైన వానికి, జగత్తును క్రీడామాత్రంగా రూపొందించే వానికి గురువని ఎవరు ఉంటారు? ఆదిదేవుడైన వారికి వేరు దైవం అంటూ ఏమీ ఉండగలదు. జనన మరణాదులు లేనివాడు, శాశ్వతుడైన వాడు, నిష్కలంకుడు అయినందునే బాలునుగా గోచరించాడు. గుణాతీతునికి ఏ గుణములు ఉండగలవు? సర్వము తానే అయిన వానికి కులము వర్ణము నిర్ణయించడం ఎవరితరము? అధికార గర్వంతో ఉన్నవారు సత్యాన్ని అసత్యంగా చూస్తారు. ఇంద్రుని విషయంలో ఇదే జరిగింది. ఈ గొల్లల మేలైనదియు నిర్మలమైనది అయిన బ్రహ్మ విద్యను పొందలేక తెప్పల వంటివి కర్మమయములైన ఇట్టి యాగాలతో సంసార సముద్రాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ సంవర్తకాది మేఘములారా, ఈ పిచ్చివారైన గొల్లలు తమ ధన సంపదను చూసుకొని కృష్ణుని మాటలు నమ్మి వెరితనం చేత నా యాగాన్ని విడిచిపెట్టేశారు. కనుక మీరు మీ శౌర్యం ప్రకాశించేటట్లు మెరుపుల చేతను ఉరుముల చేతను వారిని బాధించి గోవులతో కూడా గొల్లలందరూ మృత్యువును పొందినట్లు రాళ్ల వానను కురిపించండి. ఆ గోవిందుని మాటను విన్న ఆ రేపల్లె జనులను బాధించడం కోసం ఐరావత నదిరోహించి దేవతా సమూహాలతో నేను మీ వెంట వస్తాను అని పలికి జంబాసుని సంవరించిన ఇంద్రుడు వజ్రాయుధుని జులిపించి బింకం వహించి శంక లేకుండా కోపావేశంతో మేఘాలకు సంఖ్యలు ఊడదీసి పంపాడు. అప్పుడు అమోఘములైన మేఘాలు గొప్ప గాలి చేత ప్రేరేపితమైపోయి నందుని పల్లె మీద మిక్కిలి దట్టంగా కమ్ముకున్నాయి. భయంకరమైన రీతిలో సూర్యబింబాన్ని కప్పేశాయి. ఆకాశంలో నిండి దిక్కులను ఆక్రమించాయి. భూమి ఆకాశాల మధ్య ఎడం లేకుండా దట్టంగా కారు చీకటి అంతటా అలుముకుంది. వామనుడు త్రివిక్రముడు అయినప్పుడు రెండవ అడుగు తాకిడికి బేదిల్లిన బ్రహ్మాండమనే కుండలోంచి కారుతున్న సముద్ర జలాల వలె సెలయేళ్లలాగా లావుగా పడుతున్నాయి నీటి దారలు. దానితో పాటు వడగండ్లను పిడుగులను పడుతూ ఉంటే భూమి ఎంత జలమైనా ఇది మిట్ట
ఇది పల్లం అని తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. ప్రళయకాలంలో వ్యాపించిన మహాసముద్రం రీతిగా భూమి నీటితో నిండసాగింది. ఆ నీటి వెల్లువలో దూడలు ఈదుతూ ప్రళయాగ్ని వలె మెరుస్తూ ఉరుముతూ ఉన్న ఉరుములను చూసి మూర్ఛపోతున్నాయి. ఆ లేగలకు అడ్డంగా మూరలు చాచి నిలబడిన ఆవులకు ఆ భయంకర శబ్దాలతో చెవులు చిల్లులు పడుతుంటే నేలకు ఒరిగిపోతున్నాయి. ప్రళయకాలంలో అన్నింటినీ లయం చేసే రుద్రుని గద నుండి రాలుతున్నాయి అన్నట్టుగా పిడుగులు పడుగుతూ ఉంటే ఆ పిడుగుపాట్లకు భీతిని పొందుచూ రక్షించమని అడుగుతున్నట్టుగా ఆవుల వెనుక ఉన్న ఆబోతులు అంబా రావాలు చేస్తున్నాయి. మిక్కుటమైన వానచేత బలాన్ని కోల్పోయి నడుములు వ్రేలాడేటట్లు గడగడ వణుకుచూ కృష్ణ కృష్ణ అని అంగలారుస్తూ ఉన్నారు గోపికలు. తల్లులైన గొల్ల ఇండ్లాలను అతుక్కొని పోతూ ఆ తల్లుల ఎదచాటున దాక్కుంటున్నారు శిశువులు. ఈ విధంగా ఆనుకోని రీతిగా వచ్చిన ప్రళయాన్ని చూస్తూ కొందరు బుద్ధిమంతులైన ముసలి గొల్లలు శ్రీకృష్ణునికి నమస్కరించి ఇట్లా మనవి చేశారు. ఓ కృష్ణ, అయ్యో వానలో తడిసి గోకుల వాసులందరూ పీడింపబడుతున్నారు కదా, ఇంతసేపు నీవు ఎక్కడ ఉన్నావు? దీనిని ఎలా సహిస్తున్నావు? నీ పాదములే గతి అని నమ్మియున్న గోపకులను దయతో కాపాడక వీరంతా ఈ వీధిగా దీనులై అల్లాడుచుండగా ఏ ప్రయత్నము చేయక ఈ విధంగా ఉపేక్షించడం నీకు తగునా? దయాలువులగు వారిలోకెల్లా నువ్వు మిగుల ఉత్తముడవే. అక్కట వాని దోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ, నీవెక్కడ నుండి వింత తడవేల సహించితి? నీ పదాబ్జముల్ దిక్కుగానున్న గోపకులు దీనత నొంద భయాపహారివై గ్రక్కునగావ కిట్లునికి కారినికోత్తమా నీకు బాడియే. మంచి గుణములు గల ఓ చిన్ని కృష్ణ, మునుపు ఎన్నడూ ఇటువంటి ఉరుములు మెరుపులు పిడుగుల చప్పుళ్ళు జలధారలు నీ సాక్షిగా మేము ఎరుగము. మమ్మల్ని కాపాడవయ్యా ఓ కృష్ణ. గోకుల వాసులందరూ ఈ వర్షాన్ని చూసి భయపడుతున్నారు. ఈ మేఘముల వలన కలిగిన భయాన్ని పోగొట్టడానికి నీకంటే మాకు ఎవరూ లేరు కనుక నీవు దయచేసి భయాన్ని పోగొట్టవలసింది అని ప్రార్థించగా సర్వజ్ఞుడైన కృష్ణుడు ఇది దేవేంద్ర పని అని గ్రహించి ఇంద్రుడు తాను దేవరాజై అతి వైభవంతో ఉండడం చేత గర్వాన్ని పొంది ఉన్నాడు. అధికారంతో అహంకరించి కన్నుగానక ఉన్నవానికి ఇతరులు కనిపించరు. గొల్లలు తనను అలక్ష్యం చేసి యాగం నడిపారని కోపంతో రాళ్లవర్షం కురిపిస్తున్నాడు. ఐశ్వర్యం చేత గర్వించేవాడు ఇతరులు ఎట్టివారనేది తెలుసుకోగలడా? దేవతలందరూ నన్నే కొలుస్తూ ఉంటారు. దురతనపు గర్వము వారికి లేదు కాబట్టి ఇప్పుడు ఇంద్రుని గర్వం అణచవలసిందే కానీ హాని కలగ చేయకూడదు అని యోచించి సకలలోక సంరక్షకుడైన శ్రీకృష్ణ భగవానుడు రాళ్లవాన చేత బాధించబడుతూ తనను శరణుజొచ్చిన గొల్లవానను కాపాడు ధర్మమని నిశ్చయించాడు. ఓ నిలతలారా కలత చెందకండి, ఓ దోప నాయకులారా మీరు భయపడకండి, పిల్లలు మీరు పారిపోకండి, రాళ్ల వాన చేత సంకటపడకండి, పశువులు ఇటు అటు తొలగిపోనివ్వకండి, అందరినీ ఒక్కచోటుకు చేర్చండి. కరుణార్థ హృదయుడైన ఈశ్వరుడు మీకు మేలు కలగజేస్తాడు. కలగకుడి వధువు జనులు కంపము నొందకుండి వ్రజేశ్వరుల్ తలగకుడి కుమారులకుల్ తక్కిన వారల్ రాలవానచే నలగకుడి పశు వజ్రమునక్కడ నిల్వనికుడి మెలపున మీకు ఈశ్వరుడు మేలు ఒసంగు కరుణార్థ చిత్తుడై. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తుట అని పలికి ఇదివరలో ఆది వరాహమూర్తి అయి అవని భారాన్ని వహించిన అచ్యుతుడు ఇప్పుడు త్రిభువనాలను ఆనందపరిచే విధంగా ఏనుగు తామర మొగ్గను పైకెత్తినట్లుగా విలాసంగా ఒక్క చేతితో అవలీలగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. బ్రహ్మాండాలన్నింటినీ పూబంతుల వలె ఎగురవేయగల ఆ కృష్ణమూర్తికి ఈ కొండను పెళ్లగించి ఎత్తడం చిన్న విషయమే కానీ గొప్ప కార్యం ఏమీ కాదు. శ్రీకృష్ణుడు ఒక పసిబిడ్డ పువ్వు గుత్తుని గొడుగని వేడుకగా ఎత్తి పట్టుకున్నట్లు ఒక్క చేతితో గోవర్ధన పర్వతాన్ని అవలీలగా ఎత్తి గొడుగు వలె పట్టుకొని రాళ్లవానకు చెదిరి చిక్కుల్లో పడుచుకున్న గోపికలు గోపకులు గోవులు మొదలైన వారినందరినీ ఆ గొడుగు కిందికి రమ్మని పిలిచాడు. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ గోపికలారా, ఓ గోపకులారా, మీరందరూ మనసులలో సంకోచపడక ఈ కొండ క్రిందికి రండి. వచ్చి ఈ కొండ అడుగున మీరు మీ ఆవుల గుంపులతో మీకు నచ్చిన చోట నిలవండి. ఓ బంధువులైన గోపకులారా, వీడు పసివాడు, ఈ కొండ చూస్తే చాలా పెద్దది, ఇంత మహాభారాన్ని ఈ చిన్నవాడు మోయలేడేమో అని మీరు
ఏ విధంగానూ సందేహించకండి. కొండలతోనూ సముద్రాలతోనూ అనేక ప్రాణులతో నిండిన ఈ భూమండలమంతా మీద పడ్డా నా చెయ్యి అటు ఇటు చలించదు. కనుక మీరంతా వచ్చి సంతోషంగా ఈ కొండ క్రింద నిలవండి. బాలుండితడు కొండ దొడ్డది, మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలా దీ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకే అల్లా లాడదు బంధులారా నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అని ఈ ప్రకారం పలుకుతున్న కృష్ణుని మాటలను విని నమ్మి వారు అందరూ తమ భార్యాబిడ్డలు, బంధువులు, స్నేహితులు, గోవులతో ఆ కొండ కింద చేరారు. శ్రీకృష్ణుని దయతోడి చూపులను అనేడి అమృత వర్షానికి ఆకలి దప్పులు తెలియక కృష్ణ కథా వినోదాన్ని చెప్పుకుంటూ వినోదంగా ఉన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత దేవతలు పూలవాన కురిపిస్తారు. ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరుకుంటాడు. అది చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది.